నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్, న్యాచురోపతి. హలో సార్, నమస్తే. సార్, కాన్స్టిపేషన్ మన గట్టు క్లియర్ గా లేకుంటే మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు కదా. సో ఎలాంటి రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కాన్స్టిపేషన్ క్లియర్ లేకుంటే? కాన్స్టిపేషన్ మనకు ఉంటే అన్ని ప్రాబ్లమే. దానిలో ఒక్కో ప్రాబ్లం రెండు ప్రాబ్లం అని కాదు, అన్ని ప్రాబ్లమే. సో మెయిన్గా ఒకరికి క్రియాటినైన్ పెరగడం, లేకపోతే బ్లడ్ యూరియా పెరగడం, లేకపోతే అమోనియా చాలా క్వాంటిటీలు పెరగడం, ప్లస్ సిఆర్పి లెవెల్ పెరగడం, ఇంకా కాన్స్టిపేషన్ ఉంటే ఒకరికి బాతం రావడం. ఓకే, ఇంకా కాన్స్టిపేషన్ ఉంటే ఒకరికి సరిగా నిద్ర పట్టకపోవడం, కాన్స్టిపేషన్ ఉంటే ఒకరికి మోషన్స్ ఫ్రీ కాకపోతే పైల్స్ డెవలప్ అవడం, పైల్స్ ఆర్ ఫిస్తులా, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ జనరలీ కమ్స్ డ్యూ టు ద కాన్స్టిపేషన్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ బేసికలీ చూస్తే ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫర్ ద డే మనకు కరెక్ట్ ఉంది అనుకోండి, సో దెన్ ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. సో దట్ మీన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద హెల్త్ ఇష్యూస్. ఓకే, సో ఆ హెల్త్ ఇష్యూస్కు మనం బాగా చేయాలి, మనకు ప్రాబ్లం రాకుంటే ఉండాలా, ఇంకా మనకు ఆరోగ్యంగా బ్రతకాలి, ఇది అన్ని మనం ఆలోచిస్తే కాన్స్టిపేషన్ ఉండకూడదు. అయితే ఫస్ట్ తెలుసుకుందాం సార్, ఇది జనరల్ గా ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఎస్, సో ఎందుకు వస్తుందంటే ఒకటి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేకపోతే కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. ఒకరు సపోజ్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఓకే, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే దట్ గోస్ టు అవర్ బాడీ ఇన్సైడ్ అండ్ ఇట్ డ్యామేజ్ ద stomach, it creates the ulcer in the stomach, and it damages the intestine, it damages the small and large intestine both. Okay, and ఈ ఇంటెస్టైన్ ఎప్పుడైనా మనకు డ్యామేజ్ అయింది అనుకో, ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుంది, ఇంటెస్టినల్ మూమెంట్ మన బాడీలో తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో అది తగ్గిపోతే ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే దట్ ఇంటెస్టైన్ విల్ బికమ్ వీక్, అండ్ తర్వాత ఎలా మనకు డైజెషన్ జరగాల్సింది ఆ టైప్ డైజెషన్ జరగదు. డైజెషన్ సరిగా జరగకపోతే ఆటోమేటికలీ ఏమవుతుందంటే లైక్ కాన్స్టిపేషన్ వస్తుంది. దట్ ఈస్ వన్. సపోజ్ ఓకే, లెట్ అస్ సే ఒకరికి ఆల్రెడీ కాన్స్టిపేషన్ వచ్చేసింది అండ్ వాళ్ళకు చేయాల్సింది ఏంటి మనం ఆలోచిస్తే అక్కడ చాలా ముఖ్యమైన ఆహారం ఏంటంటే ఫైబర్ ఇంటేక్. ఓకే, హై ఫైబర్ డైట్ మనం తీసుకోవాలి డైలీ బేసిస్లో. ఓకే, అండ్ లో క్యాలరిక్ డైట్ తీసుకోవాలి, లో స్టార్చ్ ఫుడ్ మనం తీసుకోవాలి. ఇది అన్ని తీసుకుంటే ఆటోమేటికలీ మనము కాన్స్టిపేషన్ క్లియర్ చేయొచ్చు ఇన్ అ న్యాచురల్ వే. అండ్ దాంతో ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. ఓకే, సో ఈ 2-3 ఐటమ్స్కు మనం కంబైన్ చేసామంటే మనకు యాక్చువల్గా కాన్స్టిపేషన్ రానే రాదు. దట్ ఈస్ వన్. అండ్ కాన్స్టిపేషన్ లేకపోతే మనకు హెల్త్ బాగుంటుంది. ఇట్స్ వెరీ కామన్. ఓకే, అండ్ ఈ కాన్స్టిపేషన్ వస్తే మనకు ఓన్లీ ఇదే అని కాదు, ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. లైక్ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఒకరికి ఒబేసిటీ డెవలప్ అవడం అవకాశం ఉంది కాన్స్టిపేషన్ ఉంటే. చెత్త మెటీరియల్ మన బాడీలో ఏమేమి ఉన్నాయి, ఆ చెత్త మెటీరియల్ మొత్తం ఏమవుతుందంటే మన బాడీలో ఇంకో డే బై డే మనకు స్టోర్ అవుతూనే ఉంటాయి. న్యాచురల్లీ ఏమవుతుందంటే ఒకరి బాడీలో ఎక్సెసివ్ ఫ్యాట్ పెరగడం అవకాశం ఉంది. సో ఫ్యాట్ ఎక్స్ట్రా పెరిగితే ఆటోమేటికలీ దే విల్ బికమ్ ఒబేస్. ఓకే, సో దెల్ గెయిన్ వెయిట్, అండ్ వెయిట్ గెయిన్ అయితే ఆటోమేటికలీ వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. సో దాంతో వాళ్ళకు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది, అండ్ ఆటోమేటికలీ హీల్ ల్యాండ్ అప్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద యాక్చువల్లీ రీజన్స్ ఫర్ దట్. అయితే ఎలా తగ్గించుకోవాలంటారు? జనరల్ గా ఇంట్లో హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి. సో నా ఉద్దేశం ఏంటంటే ఇఫ్ సంబడి ఈస్ టేకింగ్ ఆల్కహాల్ దే మస్ట్ స్టాప్. ఓకే, ఆల్కహాల్ కంప్లీట్గా ఆపేయాలి వాళ్ళు. ఓకే, సో దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ లైక్ హై ఫైబర్ డైట్ మనం తీసుకోవాలి. హై ఫైబర్ డైట్ అంటే మనకు లైక్ జొన్న రోటీ, దానిలో హై ఫైబర్ ఉంది. అండ్ మిలెట్స్లో ఏదైనా మీరు తయారు చేసి తినొచ్చు. జొన్న రోటీ తినొచ్చు, జొన్న దోశ తినొచ్చు. ఓకే, అండ్ అట్లీస్ట్ 2 times అయినా మనం అది తీసుకోవాలి, 2 times a day. ఇంకా నెక్స్ట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ అనదర్ 1 time, అప్పుడు అక్కడ ఏం తీసుకోవచ్చు అంటే లైక్ బిఫోర్ ఫుడ్ యూ కెన్ టేక్ సమ్ సార్ట్ ఆఫ్ రా వెజిటబుల్స్. రా వెజిటబుల్స్ హెస్ గట్ ఫైబర్. ఓకే, సో లైక్ క్యారెట్ కానీ,
బీట్రూట్ కానీ లేకపోతే కుకుంబర్ కానీ దీనిలో మనకు ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి అండ్ దోస్ టైప్ ఆఫ్ ఫుడ్ జనరలీ మనకు ఆల్కలైనిటీ ఉంటుంది అండ్ ఫుడ్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ టైప్ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు కాన్స్టిపేషన్ క్యూర్ అవడం అవకాశం ఉంది. ఓకే, సో డైలీ మనం రాత్రి భోజనం చేయకముందు ఈ సొంటి పౌడర్ ఒక్కో చెంచా ఒక గ్లాస్ వేడి నీళ్ళు తప్పటి మనం కలిపేసి మనం తాగేయాలి. తాగేసిన తర్వాత మనం భోజనం చేయాలి. ఓకే, సో జనరలీ దట్ క్లియర్స్ ద కాన్స్టిపేషన్. నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్స్ ఫ్రీ అవుతుంది, పొట్ట కూడా బాగుంటుంది అండ్ డైజెషన్ కూడా మనకు బాగుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. అండ్ అనదర్ రెమెడీ ఐ విల్ టెల్ యూ లైక్ ఇది జీలకర్ర. ఓకే, ఈ జీలకర్ర మనం ఏం చేయాలంటే లైక్ మనం బాయిల్ చేయాలి. యాక్చువల్గా వీ హ్యావ్ టు యాడ్ 1 glass of water in 1 spoon. 1 glass. దానిలో ఇది యాడ్ చేసి కొంచెం మరగ పెట్టాలి. మరగ పెట్టేసి 2 times ఆఫ్టర్ ఫుడ్ తాగితే డైజెషన్ బాగుంటుంది. దాంతో కాన్స్టిపేషన్ కూడా మనకు మార్నింగ్ నైట్ అంటారు. అండ్ సపోజ్ లెట్ అస్ సే ఇది అన్ని మనం తీసుకుని తర్వాత కూడా మనకు కాన్స్టిపేషన్ క్యూర్ అవట్లేదు. సో వన్ ఆఫ్ ద ఆటమ్ బాంబ్ అనుకోండి, దట్ ఈస్ ఆటమ్ బాంబ్ ఫర్ ద కాన్స్టిపేషన్. ఓకే, సో ఆ టిప్స్ నేను చెప్తాను. సో ద బెస్ట్ రెమెడీ ఫర్ కాన్స్టిపేషన్ ఈజ్ హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ సాల్ట్. ఓకే, సపోజ్ లెట్ అస్ సే ఒకరికి ఫుల్లీ బ్లాక్ అయిపోయింది అండ్ వాళ్ళకు మోషన్స్ అస్సలు రావట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు క్విట్ ఫుడ్ అట్లీస్ట్ 1 time. ఒక్క పూట వాళ్ళ ఫుడ్ ఆపేయాలి. సపోజ్ పొద్దున మధ్యాహ్నం తిన్నారు, రాత్రి పూట ఫుడ్ కంప్లీట్గా ఆపేయాలి. ఆపేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు టేక్ 2 glass వాటర్. 2 glass వాటర్ తీసుకోవాలి, బాగా వేడి చేయాలి. వేడి అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దానిలో 2 నిమ్మకాయ పిండాలి అండ్ 1 spoon ఆఫ్ సాల్ట్ మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలిపేసి అది తాగేయాలి అనమాట. అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అట్ ఎ టైం. ఒకేసారి తీసుకోవాలన్నమాట. మనము స్ప్లిట్లు తీసుకోకూడదు. స్ప్లిట్గా మనం సిప్ చేసి తీసుకోకూడదు, డైరెక్ట్ తీసుకోవాలి. సో ఇది తాగిన తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేయాలి. ఈ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత కూడా సపోజ్ మీకు కంప్లీట్గా మోషన్స్ వచ్చేసిందంటే ఓకే, లేకపోతే ఏమవుతుందంటే వీ హ్యావ్ టు టేక్ అనదర్ 1 liter ఆఫ్ హాట్ వాటర్ మనం మళ్ళీ తాగాలి. 1 liter తాగాలి. 1 liter తాగితే ఆ తర్వాత 3 to 4 times మోషన్స్ మనకు వచ్చేస్తుంది అండ్ యుల్ గెట్ వెరీ లిక్విడ్ మోషన్స్ అన్నమాట. ఓకే, సో యువర్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యువర్ అనస్ అండ్ rectal area will be clean. And apart from that, if is there any toxins in your body, ఆ toxins కూడా బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, so this is one of the best remedy to cure the constipation in one shot. Okay, thank you. Thank you, sir. Thank you so much.